Daily. Taste the Daily. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. 2 రోజుల నుంచి ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. దీంతో డాక్టర్లు టెస్ట్ చేసి వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ చేశారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, కూటమి కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ లో సంచలన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక చేదు వార్త అభిమానులను కలిసి వేస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న కనకదుర్గ అమ్మవారి గుడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన తగ్గటం, దగ్గుతా, బాధపడుతున్న సమయం తర్వాత ఆయనకి కొంత మేరకు ఆరోగ్యం బాగలేదని ఆ విషయం బయటికి పొక్కిన తర్వాత ఆ జన సైనికులంతా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ అధికారిక కార్యక్రమాల్లో గాని, ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని, ఏదైతే విధి నిర్వహణ కార్యక్రమానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన విధి తప్పకుండా పాల్గొనటం, డాక్టర్లు కొంత మేరకు ఆయన రెస్ట్ తీసుకోవాలంటూ, ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా సూచించడంతో పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోకుండా తిరుగుతా ఉండటం పట్ల జన సైనికులు కొంత మేరకు బాధపడుతూ ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేతకు సంబంధించి ఆరోగ్యం సరిగా లేదనడంతో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, సభ్యులంతా కూడా పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి ఎందుకు ఆరోగ్యం బాగాలేదని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు, మరో పక్క కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చాలా కీలకమైన వ్యక్తి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారా, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారా, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం, పవన్ కళ్యాణ్ దేని గురించి చర్చించినా ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మేరకు బాగలేదు, డాక్టర్లు కొంత మేరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో జన సైనికులు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా కొంత మేరకు కొంతమంది నేడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాలలో పడుతూ జన సైనికులు అందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనకి బాగుండాలి, ఆయనకి ఏం కాకుండా ఉండాలంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడానికి నేడు జన సైనికులందరూ కూడా కంకణం కట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు గత 2 రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బంది పడతా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో ఆయన యొక్క ఆ నిబద్ధత, ఆయన యొక్క పనితీరు గురించి కూడా మరొకసారి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన అలాగా జ్వరంతో ఉండే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాడు. అలాగే అధికారులతో కూడా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి అసెంబ్లీలో ఆయన శాఖకు సంబంధించి కానీ, ఆయన వస్తున్న శాఖల గురించి కానీ ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, అసెంబ్లీలో ఏమి మాట్లాడాలని ప్రస్తావించడం, అలాగే ఎమ్మెల్యేలు అడుగుతున్న సమాధానాలకు సంబంధించి కూడా ఏం సమాచారం చెప్పాలనే దాని మీద ఆయన ప్రత్యేక ఫైల్ తయారు చేసుకున్న పరిస్థితి ఉంది. అధికారులు నోట్ తయారు చేసి పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ దాని మీద పూర్తిగా డెప్త్ గా, డీప్ గా తెలుసుకొని మరి అసెంబ్లీలో వారికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఆయన తప్పించుకోకుండా మరొకసారి ఆయన నిబద్ధతకి, ఆయన చేస్తున్న పనితీరుకి, ప్రభుత్వంలో ఆయనకి ఇచ్చిన శాఖకు సంబంధించి ఎంత నీతి, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్నారు అనేది మరొకసారి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్లే జన సైనికులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మరొకసారి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఒక ముద్ర వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఆయన కొంత మేరకు గత 2-3 రోజులుగా వైరల్ ఫీవర్ అటాక్ అయ్యి వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు కూడా మనకు కొంత మేరకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయన్ని రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకోమన్నా గానీ ఆయన రెస్ట్ తీసుకోకుండా
అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా తాను మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా రేపు మళ్ళీ నేడు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ హాజరు కావద్దన్న డాక్టర్ల సూచన ఏంటారా, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్నది అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సందీప్. అంటే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రతి పూట కూడా డాక్టర్ల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి నిన్న ఉదయం గానీ నిన్న సాయంత్రం గానీ చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ప్రత్యేకంగా ఆయన మీద దృష్టి పెట్టారు. మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ కూడా పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయనకి ఆరోగ్యం జ్వరం వైరల్ ఫీవర్ అలాగే కొనసాగుతూ ఉంది. విపరీతంగా కాఫ్ తో బాధపడుతున్నారు, విపరీతంగా దగ్గుతా ఉన్నారు. వైరల్ ఫీవర్ లో దగ్గు రావడంతో కొంత మేరకు ఆయనకి ఊపిరితిత్తుల్లో నెమ్ము వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ ఒక పక్క వైరల్ ఫీవర్, ఒక పక్క దగ్గుతో ఆయన బాధపడుతున్నప్పటికీ డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకొని ఆయన అయితే బయటకు తిరుగుతున్న పరిస్థితి ఉంది కానీ ఎక్కడా రెస్ట్ తీసుకోని పరిస్థితి ఉంది. డాక్టర్లు అయితే ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని డాక్టర్లు సూచించిన పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.